జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వైభవంగా రంగనాథ గోదాదేవి కళ్యాణం. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో మార్గశిర మాసం నుండి పర్వదినం శుక్లపక్షం వరకు 4 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ఈ జాతర విశిష్టత ఏమిటంటే, పూర్వం లింగగిరి గ్రామంలో ఓ దంపతులకు సంతానం లేకపోవడంతో వారు పడుతున్న బాధలకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ప్రత్యక్షమై లింగగిరి గుట్ట సోరికలో వెలిసిన అని చెప్పి నాకు నిత్యం పూజలు జరిపించాలని చెప్పి నా జాతరకు వచ్చిన భక్తులకు వారు కోరిన కోరికలు కొంగు బంగారమే పిల్లా పాపలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆ దంపతులకు చెప్పడంతో వారు గుట్ట దగ్గర పూజలు నిర్వహించడంతో వారికి సంతానం కలిగి తల్లి 3 కుమారులకు జన్మనిచ్చింది. కావున ఆ రోజు నుండి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ప్రతి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది. కావున ఈ జాతరను ఇంత గొప్పగా ఆలయ నిర్మాణదాత కీర్తిశిష్యులు దొడ్డ మోహన్ రావు గారి అభివృద్ధి చేయడం జరిగింది. బుధవారం లింగగిరి సర్పంచ్ మీడబోయిన రజతా కుమారస్వామి, ఉప సర్పంచ్ సప్పిడి ప్రియాంక నరేష్ గౌడ్, వార్డ్ మెంబర్స్ హైమా శ్రీనివాస్, చారి పులి కవిత, రమేష్ గౌడ్, మాదారపు నరసింహులు, కర్కాల అఖిల్, మాజీ ఎంపీటీసీ పరకాల లక్ష్మీరాజన్న, ఆలయ కమిటీ సభ్యులు రణం రాధిక, వేణు మరియు ఆలయ ప్రధాన పూజారి రామాచార్యులు గారు ఆలయ విశిష్టత గురించి చెప్పడం జరిగింది. తర్వాత గ్రామ పెద్దలు, భక్తులు ఈ యొక్క రంగనాథ గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం లింగగిరి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. మరి ఈ దేవాలయం యొక్క విశిష్టత గురించి మనకు ఈరోజు ప్రధాన అర్చకులు రామాచార్యులు గారు మనతో ఉన్నాం. సార్ గారి మాటల్లో ఆలయ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ జై శ్రీమన్నారాయణ అండి. నా పేరు రామాచార్యులు అండి. చంద్రపేట మండలం లింగగిరి గ్రామంలో మనం ఉన్నాము. ఇది లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ స్వయంభూగా నెలిశారు స్వామివారు. స్వయంభూ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి స్వయంభూగా నెలిశారు. ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే, మీకు ఎలాంటి సంతోషం అనిపించింది? దేవుని కళ్యాణంలో పాల్గొన్నారు కదా ఈరోజు. చాలా సంతోషం. ఎన్నో జన్మల చేసుకున్న పుణ్యము. మా దేవుణ్ణి కోరుకుంటే ఏదైనా ఫలం ఇస్తారని మా నమ్మకం. అందుకనే ఎక్కడి నుంచి అయినా కూడా చాలా వరకు రంగవంగ వైభవంగా చాలా ఘన సంపత్తిగా చేస్తాము. చాలా ఊళ్ళ నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేస్తారు. చాలా సంతోషం. నా పేరు రాకం వేణుకుమార్. లింగగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర జాతర ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ గోదాదేవి కళ్యాణం జరిగింది. నేను ఈ స్వామివారి సేవలో గత 23 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. నా 8th క్లాస్ నుంచి దాదాపు ఇప్పుడున్న మెయిన్ సేవకులలో నేను ఒక ప్రధానమైన నేను భావిస్తున్నా. ఈరోజు స్వామివారి ఉత్సవాలలో గ్రామ ఉప సర్పంచ్ సప్పిడి ప్రియాంక నరేష్ గారు, అలాగే వార్డు మెంబర్లు, గుడి సేవకులైన మీ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఉత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీన్ని ఇంత తిరుపతి దేవస్థానం విధిగా ఈ కళ్యాణం జరగడానికి కారణం అర్చకులు రామ్ గారు కూడా మాకు సంతృప్తిగా పునస్కారాలు చేశారు. దానితో పాటు భక్తులందరూ సహకరించారు. ఇలాగే రేపు జరిగే కార్యక్రమానికి మినిమం 30 నుంచి 40 వేల మంది జనం వచ్చే అవకాశం ఉంది. వారందరూ కూడా సహకరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క వేడుకలని మమ్మల్ని ప్రజలకు తీసుకోవడానికి మీ యొక్క సపోర్ట్ మాకు కావాలని ప్రత్యేకంగా జిఎన్ఆర్ మీడియా వారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మీ యొక్క టీం రాజేంద్రన్నకు, మీ టీం అందరికి కూడా మా తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. గోదాదేవి రంగనాథ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా దాన్ని తీర్చిదిద్దిన తీరు మరియు ఇక్కడ చేసినటువంటి వచ్చినటువంటి మీడియాకు మరి దీన్ని టెలికాస్ట్ చేసి ఇంకా చాలా మంది జనం ఇక్కడికి ప్రజలు తండోపతండాలుగా రేపు కనుమ పండుగ కానీ సంక్రాంతి కానీ తరలి రావాలని కోరుకుంటూ, ముఖ్యంగా రాజేందర్ గారికి, జిఎన్ఆర్ తెలుగు న్యూస్ రాజేందర్ గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలుస్తూ ముగించుకుంటాం. టీవీకి స్వాగతం. మరి ఈరోజు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. లింగగిరి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం గోదాదేవి రంగనాథ స్వామి గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి అన్నగారు, వారి ఇరు దంపతులు మనతో ఉన్నారు. వారి మాటల్లో ఎలాంటి అనుభూతి, ఎలాంటి సంతోషకరంగా పాల్గొన్నారు దాని గురించి కనుక్కుందాం. నమస్తే. నీ పేరు ఏం పేరు అన్న? నా పేరు సప్పిడి నరేష్ ప్రియాంక. మేము ఉప సర్పంచ్ లింగగిరి. దాదాపు మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం కావచ్చు, లేకపోతే ఎన్నో జన్మల ఫలం కావచ్చు.
మాకు ఇవాళ శ్రీ గోదా రంగనాథ స్వామి ఆలయంలో వారి కళ్యాణంలో పాల్గొనడం అనేది మాకు మా జీవితంలో మరొక మలుపు. ముఖ్యంగా చెప్పాలంటే ఇంత గుడి దాదాపు నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి కాదు, అంత మునుపు ఒక 400 నుంచి 500 సంవత్సరాల క్రితం వెలిసిండు ఇక్కడ. దాదాపు అదివరకే గతం నేను చూసిన, అంత ముందు కూడా నేను చూడలే. ఆ చిన్నప్పటి నుంచి కూడా వేరే దగ్గర ఉండే, కానీ మా దొడ్డమోహన్ రావు గారు మా ఊరికి ప్రదాత, అభివృద్ధి ప్రదాత. ఈ యొక్క గుడి కట్టియడానికి దాత ఎవరు? శ్రీ దొడ్డమోహన్ రావు గారు. వారు కింద ఫస్ట్ కి మొదట్లో ఉంది. దాని తర్వాత సొరికలో వెలిచిండని విన్నాం. పిలిచిండు. అసలు ఈ గుడిలో కాదు, వేరే గుట్ట మీద పిలిస్తే మళ్ళీ ఆ తర్వాత నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అదే అలా కాదని ఊరు కోసం ఆలోచించి, పెద్ద మనసుతో ఆలోచించి ఈ గుడి నిర్మాణం ఏర్పాటు చేసి ఊర్లో కూడా చాలా అటువంటి పనులు చేసి దాదాపు ఇప్పుడు లింగగిరికి ఇది రంగనాథ స్వామి ఆలయం అయినా సరే, శ్రీ చిన్నకేశ్వర స్వామి ఆలయానికి ఇంతమంది ప్రజలు రావడానికి కారణం ఏంటంటే శ్రీ దొడ్డమోహన్ రావు గారు చేసినటువంటి అభివృద్ధి, వారు చూపెట్టినటువంటి బాట వల్లనే ఇవాళ ఇంతవరకు జరిగిందని నేను వేడుకుంటున్నా. ముఖ్యంగా ఈ గోదా రంగనాథ స్వామి కళ్యాణంలో పాల్గొనడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. మేడం మీకు ఇలా అనిపించింది? మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం అని మేము అనుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఏ ఆటంకం లేకుండా అన్ని సమూహంగా జరుగుతున్నాయి. మాకు చాలా సంతోషంగా ఉంది కళ్యాణ మండపం. శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామి ఆలయం వెళ్ళడం వల్ల మీ ఊరికి మంచి పేరు వచ్చిన మీ ఉప సర్పంచ్ గారు మాటల్లో విన్నాం. మరి మీకు ఎలాంటి అనుభూతి కలిగిందని? శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా పేరు పులి రమేష్, గౌడ సంఘం అధ్యక్షుడిని. ఇప్పుడు మా భార్య 7వ వార్డు మెంబర్గా గెలిచారు. మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం. ఈ శ్రీ చెన్నకేశవ స్వామి, లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం మా శ్రీ దొడ్డ మోహన్ రావు గారు చాలా ఖర్చుతో మాకు పనిచేశారు. మాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. అనగా పరమాత్మ ఎక్కడ లేడు, పరమాత్మ అందరిలో ఉన్నాడు. ఈ విగ్రహంలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. కానీ ఆ పరమాత్మను చేరుకునే మార్గం ఏమిటి? మోక్షం అనే మార్గము. ఆ మోక్షం ఎలా వస్తుందనగా ఒక ఆచార్య కృప వల్ల వస్తుంది, ఒక ఆచార్యుడు అనుగ్రహం వల్ల వస్తుంది. అర్చకస్య అరిక్షాత్ అని అంటారు. అప్పుడు అర్చకుడు భగవంతుడితో సమానం. అర్చకుడిని మనం ఎంతో భగవత్ స్వరూపంగా కొలవాలి. ఆ విధంగా ఆ అనుగ్రహం, అర్చకుడి అనుగ్రహం ఉండడం వల్ల అప్పుడు మనం భగవంతుని చేరుకునే మార్గం అతి సులువుగా ఉంటుంది. ఈ విధంగా ఈ రోజు మనము గోదా కళ్యాణం చేసుకున్నాము, కన్నుల పండుగ. ఇప్పుడు మంగళధారం జరుగుతుంది. బోలో జయ శ్రీకృష్ణ భగవానికి. టీవీకి స్వాగతం. ఈరోజు చంద్రపేట మండలం లింగగిరి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. మరి లింగగిరి సర్పంచ్ మేడబైన రజిత కుమారస్వామి గారితో ఉన్నాము. మరి జాతరకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏమేమి సౌకర్యాలు చేశారో ఈరోజు వారి మాటల్లో విందాం. నా పేరు కుమార్ అండి, రజిత కుమార్ సర్పంచ్గా. ఈరోజు భోగి సందర్భంగా గోదాదేవి కళ్యాణం చేయడం జరిగింది. అలాగే భక్తుల సౌకర్యార్థం మనం ఇక్కడ తాగడానికి మంచినీరు, వాళ్ళు సక్రమంగా రావడానికి నైట్ వచ్చి కూడా దర్శనం చేసుకోవడానికి లైటింగ్, అన్ని రకాల వసతులు, అలాగే పార్కింగ్ కూడా మనం అందుబాటులో ఉండడానికి సుమారుగా ఒక 10,000 మంది నుండి 15,000 మంది భక్తులు ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి యొక్క ఆశీర్వాదం పొందుతుంటారు. వారి సౌకర్యార్థం భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం భారీ ఎత్తున కూడా సుమారుగా ఎన్ని వెహికల్స్ వచ్చినా కూడా ఉండడానికి పార్కింగ్ ఏర్పాట్లు, అలాగే జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం పోలీస్ శాఖ వారికి కూడా వారి సాయం తీసుకున్నాం. వారి ప్రొటెక్షన్ కూడా మనం ఏర్పాటు చేయడమైంది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేసి మనం భక్తులకు మంచిగా సౌకర్యంగా భగవంతుడి దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా అందరూ ఇక్కడికి వచ్చి భక్తులు కూడా స్వామివారి ఆశీస్సులు పొందాలని మరొకసారి కోరుకుంటూ, అలాగే ఇంత మంచి ప్రోగ్రాన్ని కాంటాక్ట్ చేసిన జిఎన్ఆర్ టీవీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూడండి.